నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మనందరికీ తెలుసు, వైసీపీ నుండి రీసెంట్ గా జనసేన పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నెల్లూరుకి సంబంధించి ఆయనకి జనసేన పార్టీ కొన్ని పగ్గాలు చేపట్టింది. తర్వాత ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీ కాస్త పుంజుకుంటుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ కోవర్త అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే రీసెంట్గా ఆయన చేసిన కామెంట్స్ ఏంటి, నేను నా కొడుకు నెక్స్ట్ ఎలక్షన్స్లో నుంచుంటున్నాము, దమ్ముంటే రండి అని చెప్పేసి అంటూ ఇంకో మాట అన్నారు. మీరు అటు చంద్రబాబు నాయుడు గారిని తీసుకురండి, ఇటు నేను పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తాను, ప్రభుత్వంలో ఇక్కడ జరుగుతున్న అవినీతిపై మనం చర్చిద్దాము అంటూ అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేకి సవాల్ విసురుతున్నారు. ఎప్పుడైతే ఈ సవాల్ని ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేశారో, అంటే కూటమిలో చిచ్చు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న ఆటలో ఇది కూడా ఒక భాగమా, మరి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది. సో దీని మీద క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే బాలినేని శ్రీనివాస్ గారు ఆ విధంగా సవాలు విసరడాన్ని చూస్తుంటే కూటమిలో చిచ్చు పెట్టాలనుకుంటున్నారా, లేదు అంటే నిజంగానే అక్కడ అవినీతి జరుగుతుందా, అసలు ఆయన ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు ఇంతకు ముందులాగా ఎవరు ఏది పడితే అది మాట్లాడినా కానీ అది రకరకాల రూపంలో వెళ్లకుండా ఉండనటువంటి రోజులు ఇవి. సోషల్ మీడియా రోజులు, డిజిటల్ రోజులు ఇవి. కాబట్టి ఎవరైనా ఒక నాయకుడు ఏదన్నా మాట అంటే అది పరిపరి విధాల ఎక్స్ప్లోర్ అవుతుంది. సరే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనరల్గా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు జనరల్గా. సరే, వయసు మీద పడే కొంది ఆలోచనలు మారుతాయి, రాజకీయ వ్యూహాలు మారుతాయి, కుటుంబ సభ్యుల మీద లేనటువంటి ప్రేమ పెరుగుతుంది. ఇవన్నీ సహజంగా వయసుతో పాటు వచ్చేటువంటి లక్షణాలు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, తాజాగా చేసినటువంటి కామెంట్స్, తాను తన కుమారుడు ఇద్దరు 2029 ఎలక్షన్లో మేము పోటీ చేయబోతున్నాము అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారు. మరి ఎలా పోటీ చేస్తారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఉండేది వాళ్ళకి బలమైనటువంటి నియోజకవర్గం అతనికి ఒకటే, ఒంగోలు కాన్స్టిట్యున్సీ, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం. ప్రజెంటు కూటమి అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, దామచర్ల ఫ్యామిలీ నుంచి జనార్దన్ అయిన అతను. మరి తెలుగుదేశం పార్టీ అనాదిగా అక్కడ ఒంగోలు నుంచి పోటీ చేస్తుంది. అలాంటి చోట జనసేన నుంచి మీరు టికెట్ ఆశిస్తున్నారా? రెండో టికెట్ ఎక్కడి నుంచి ఆశిస్తున్నారు? దర్శి నుంచి ఆశిస్తున్నారు అనేది వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో దర్శి నుంచి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడానికి సిద్ధమయ్యారనేటువంటి న్యూస్ని విన్నాం మనం 2024 ఎన్నికలకు ముందు. బాలినేనికి ఒంగోలులో అయితే మేము టికెట్ ఇవ్వలేము, మీరు దర్శి టికెట్ తీసుకుంటే మేము అడ్జస్ట్ చేసుకోగలము, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి వస్తే అని చెప్పినట్టు అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. సరే, అది కన్ఫర్మేషన్ న్యూసా అంటే చాలా పేపర్లో అన్నింటిలో వచ్చేసింది. ఆయన ఏమి ఖండించలేదు అప్పట్లో. తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటానని చెప్పి సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ ఆయన బయటకు వచ్చేసారు. ఇప్పుడు తరచూ వినిపిస్తుంది ఏంటంటే జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు కదా, జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత జనసేన పార్టీలో ఆయన చెప్పిన డైలాగ్ ఏంటంటే, నాకు ఎక్కడ టికెట్ అవసరం లేదు, నాకు పవన్ కళ్యాణ్ గారి ఖాళీ షీట్లు ఇప్పిస్తే చాలు, ఇంకేం అవసరం నాకు రాజకీయంగా, నేను ఇప్పటికే చేయగలిగిందంత చేశాను, రాజకీయాల్లో నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఏదో లెక్కలు చెప్పారు, మినిస్టర్ అయ్యాను, 2 సార్లు మినిస్టర్ అయ్యాను, ఇంకంతకన్నా నాకేం అవసరం లేదు, ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరిస్తాను, నాకు కావాల్సింది పవన్ కళ్యాణ్ గారి ఖాళీ షీట్లు చాలు, ఇంకేం అవసరం లేదని చెప్పారు ఆయన. ఎప్పుడు జనసేన పార్టీలో చేరిన తొలి రోజుల్లో. ఆ తర్వాత ఆయన వాణి మారుతూ ఉంది. కారణం ఏంటంటే ఆయనకి ఏదో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారు అని చెప్పేసి ఏదో ప్రామిస్ చేశారు, అందుకే వచ్చారు జనసేన పార్టీలోకి అనేది ఒకటి వినిపించింది. ఇవన్నీ నేను చెప్పేది మీడియాలో వినిపిస్తున్నటువంటి కథనాలు, ఇది నేను ఓన్గా చెప్పట్లేదు, ఎందుకంటే నాకు తెలుసు ఆయన ఏందనేది. ఆయన ఏదన్నా ఉంటే డైరెక్ట్గా కనిపిస్తుంది, చెప్తారు కూడా, వాళ్ళ క్యాడర్కి చెప్తారు, వాళ్ళ అభిమానులకు చెప్తారు, ఇది ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఇవ్వలేను, మనం అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, మీ ఒపీనియన్ ఏంటి అనేది అడుగుతారు, ఓపెన్గానే చెప్తారు. గతంలో నేను చెప్పేది, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు.
ఆయన. అందుకే నేను చెప్పాను స్టార్టింగ్లోనే, వయసు రీత్యా వచ్చినటువంటి మార్పులు కొన్ని ఉంటాయని, వయసుతో పాటు వచ్చేటువంటి మార్పులు కొన్ని ఉంటాయని. ఇప్పుడు జనసేన పార్టీలో ఉంటున్నారు. జనసేన పార్టీలో అంటే ఏంటి, కూటమిలో భాగస్వామ్యం ఉంది. కూటమిలో భాగస్వామ్యం అయినప్పుడు ఒక పక్క అధినేత జనసేన అనే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, కూటమి 15 సంవత్సరాల పాటు కలిసి ఉంటుంది, ఇది మీరు మానసికంగా ఫిక్స్ అయిపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి కలిసి ఉండండి, అలాగే వాళ్ళు కూడా కలిసి ఉంటారు, చిన్న చిన్న ఏమన్నా పొరపాటు ఉంటే మీరు చక్కబెట్టుకోండి గ్రౌండ్ లెవెల్లో, ఇదే చెప్తున్నారు. ప్రతి ఇష్యూస్ నా దగ్గర తీసుకొచ్చి నాకు తలనొప్పి తీసుకురావద్దు, ఇదే నా స్టాండ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి ఈయన సీనియర్ పొలిటీషియన్, జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంట్లో మనిషి. మరి ఈయన జనసేన పార్టీలో ఉన్నారు. అప్పుడప్పుడు కథనాలు ఏమొస్తున్నాయి అంటే మళ్ళీ తిరిగి ఈయన జనసేన పార్టీని వదిలిపెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారనేటువంటిది కూడా వినిపిస్తూ ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఆయన ఖండిస్తున్నాడు, నేను వెళ్ళను అని. సరే, రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఇది జరగదు అని చెప్పి చెప్పడానికి లేదు రాజకీయాల్లో. యాజ్ ఆఫ్ నౌ ఆయన చేసినటువంటి కామెంట్లు ఏంటి, ఒంగోలు కాన్స్టిట్యున్సీలో అవినీతి జరుగుతుంది, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని నేను నిరూపిస్తాను, మీరు ఒంగోలులో జరుగుతున్న అవినీతిని నేను నిరూపిస్తాను, మీరు చంద్రబాబు నాయుడిని తీసుకురండి, నేను పవన్ కళ్యాణ్ని తీసుకొస్తాను అనేటువంటి వ్యాఖ్యలు చేసినట్టు మీడియాలో వచ్చేసింది. అంటే కూటమిలో ఉన్నారా, కూటమిలో లేరా అనేటువంటి సందేహం కలిగేలాగా ఉన్నాయి. ఇంకోటి ఏంటి, కూటమిలో అలజడి సృష్టించడానికి ఇలాంటివి చేస్తున్నారా అనేది ఇంకోటి వస్తుంది. మూడోది ఏంటి, ఆయనకి రీజనల్ ఇన్ఛార్జ్ ఇచ్చారు జనసేన పార్టీలో, ప్రకాశం, నెల్లూరు. ఆ 2 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు అనేది ఇంకొక వర్షన్ సోషల్ మీడియాలో వస్తుంది. సో ఇన్ని రకాల వర్షన్స్ ఆయన చేసినటువంటి కామెంట్ల మీద వస్తూ ఉన్నాయి. అది దేని ఫిక్స్ కావాలి, అసలు ఆయన ఎందుకు అన్నారు ఏంటి అనేది దేని ఫిక్స్. ఇప్పుడు ఆడున్నది దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యే, అతని మీద మీరు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు తరచుగా. ఆయన ఏమంటున్నాడు, మీరు మీ హయాంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అవినీతి చాలా ఉంది, దాన్ని నేను నిరూపిస్తాను అని చెప్పి ఆయన అంటున్నారు. ఇట్లా కూటమిలో ఉండేటువంటి వాళ్ళే మీరు మాట్లాడుకుంటూ ఉంటే ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వానికి చెడ్డ పేరే కదా. మరి ఎందుకు చెడ్డ పేరు తీసుకురావాలనుకుంటున్నారు, ఏ కారణం చేత చెడ్డ పేరు తీసుకురావాలనుకుంటున్నారు అనేది ఒక చర్చ. అయితే ఆయన అన్నటువంటి కామెంట్ ఒకటే కీలకంగా అయిన కామెంట్, దాన్ని తీసుకొని మనం ఆలోచిస్తే తనకు తన కుమారుడు ఇద్దరం పోటీ చేస్తాం 2029 ఎన్నికల్లో అని అంటున్నారు. ఎక్కడ అవకాశం ఉంటుంది 2 చోట్ల మీకు? కూటమిలో అవకాశం ఉంటుందా? కూటమి ఉంటే ఛాన్స్ లేదు, ఒకరికి అవకాశం ఉంటుంది కూటమి ఉంటే. లేదు, కూటమి లేదు, జనసేన పార్టీలో మీకు 2 చోట్ల ఇస్తారా? ఇవ్వరు. పవన్ కళ్యాణ్ గారు ఆ పాలసీకి విరుద్ధం, ఒకే ఫ్యామిలీలో 2కి ఇవ్వరు. మరి ఎక్కడి నుంచి వస్తాయి? ఏ అవకాశం ఉంది అంటే ఒక జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మినహా మిగతా ఏ పార్టీలైనా అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థులు దొరకకపోవటం, అభ్యర్థులు లేకపోవటం ఉంటే కనుక. అంతే తప్ప ఈ 2 పార్టీలు అవకాశం లేదు. బీజేపీలో కూటమిలో ఉంటే కనుక బీజేపీకి అవకాశం ఉండదు. లేదు, కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వెళ్తే షర్మిల గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అనుకోండి, 2 చోట్ల పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కూటమి పార్టీల్లో 2 చోట్ల పోటీ చేయడానికి అవకాశం ఉండదు. మరి ఎక్కడ అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు లేటెస్ట్ చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు జనసేన పార్టీని ఆయన వీడి వెళ్ళిపోతారేమో అనే దానికి బలం చేకూరేలా ఆయన కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. ఏ పార్టీలో ఉంటాయి ఆయనకి 2 చోట్ల? తను తన కుమారుడు ఇద్దరు పోటీ చేయడానికి వైసీపీ ఫ్యామిలీ పార్టీ కాబట్టి మేబీ అక్కడే తండ్రి కొడుకులు పోటీ చేయడానికి అవకాశం ఇస్తుంది. అంటే అక్కడ కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ బలమైన నాయకులు ఉన్నారు. ఎదురు కాంగ్రెస్ తప్ప ఆప్షన్ లేదు. మరి ఆయన ఏ కోణం నుంచి ఎలా చెప్పారు అనేది ఇప్పుడు అర్థం కానటువంటి ప్రశ్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.